అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్. మరి ఇంకా లేట్ ఎందుకు, తెరిచేద్దామా ఆట గేటుని. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ ఏలూరు, స్వాతిక విత్ హర్ మదర్ సునీత గారు. లెట్స్ వెల్కమ్. హలో స్వాతిక. హాయ్ సార్. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. స్వాతిక స్టడీయింగ్ ఇన్ 7th స్టాండర్డ్. ఎస్ సార్. వాట్ ఆర్ యువర్ హాబీస్ అమ్మా? రీడింగ్ బుక్స్, క్రియేటింగ్ సంథింగ్ న్యూ అండ్ క్రియేటింగ్ క్రియేటివ్ స్టోరీస్. మరి ఎలాంటి స్టోరీస్ క్రియేట్ చేస్తావు నువ్వు? సమ్ హర్రర్ టైప్. భయం లేదా నీకు? దేని సినిమాలు చూడవా? బాగా చూస్తుంది సార్. బాగా చూస్తుందా? ఇంట్రెస్ట్ గా చూస్తుంది, భయం ఉంది కూడా. నైస్. మరి పెద్దగా ఏమవుతావు చిట్టి స్వాతిక? ఐఏఎస్. నైస్ అమ్మా. మీరు బీఈడీ చదివారు, మరి టీచర్ గా చేయట్లేదు? హౌస్ వైఫ్ గా ఉండడం తనకి ఇష్టం, అందుకని. వెరీ నైస్. మరి స్వాతిక వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ వైజాగ్, మాస్టర్ ఆదిత్య విత్ హర్ మదర్ సంధ్యాదేవి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ ఆదిత్య. హాయ్ సార్. సంధ్యాదేవి గారు నమస్తే అండి. నమస్తే. ఆదిత్య స్టడీయింగ్ ఇన్ 7th స్టాండర్డ్ ఫ్రమ్ విజ్ఞాన్ స్కూల్. అవునా అమ్మా? మీరు ఇంతకు ముందు కాలేజ్ లో పనిచేసేవారు, కాలేజ్ ఇంకా చేస్తున్నారా ప్రస్తుతం? చేస్తున్నాను. వెరీ నైస్. ఏ కాలేజ్ లో అండి? ఐటీఐ కాలేజీలో ఇన్స్ట్రక్టర్ కింద చేస్తున్నాను. నైస్. మరి ఆదిత్య కాలేజ్కి వచ్చాక ఏం చేస్తాడు? ఎంపీసీయా, బైపీసీయా, ఎంఈసీయా, సిఈసీయా? ఎంపీసీ సార్. ఎంపీసీ. మ్యాథ్స్ బాగా ఇష్టమా? బాగా చదువుతాడండి? బాగా చదువుతాడు. ఏంటి స్పెషల్ క్వాలిటీ ఏంటి ఆదిత్య? స్టాంప్స్ కలెక్షన్ సార్. ఏ దేశాలు స్టాంప్స్ కలెక్ట్ చేసే ఇప్పటిదాకా? 100 కంట్రీస్ స్టాంప్స్ కలెక్ట్ చేశాను. బాబోయ్, ఎప్పటి నుంచి చేస్తున్నావు కలెక్షన్? 3rd క్లాస్ నుంచి చేస్తున్నాను. నైస్. మరి ఆదిత్య పెద్దగా ఏమవుతాడు? సిఎస్. ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ ఒంగోల్, మిస్ స్నేహ సాహితి విత్ హర్ మదర్ ఝాన్సీ రాణి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ స్నేహ సాహితి. హాయ్ సార్. ఝాన్సీ గారు నమస్తే అండి. నమస్తే సార్. స్నేహ సాహితి స్టడీయింగ్ ఇన్ 7th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ మాంటెసరీ హై స్కూల్. ఎస్ సార్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు అమ్మా? ఐఏఎస్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. నైస్. మరి తను ఎలా చదువుకుంటుంది? చాలా హార్డ్ వర్క్ సార్. వెరీ నైస్ అమ్మా. మీరేం చదువుకున్నారండి? ఎంఏ చదివాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మన నాలుగో పార్టిసిపెంట్ ఫ్రమ్ కామారెడ్డి, మాస్టర్ శ్రీచంద్ర విత్ హిస్ మదర్ చైతన్య గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ శ్రీచంద్ర. హాయ్ సార్. చైతన్య గారు నమస్తే అండి. నమస్తే. శ్రీచంద్ర స్టడీయింగ్ ఇన్ 7th స్టాండర్డ్ ఫ్రమ్ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎస్ సార్. మరి నువ్వు కూడా ఎక్సలెంట్ గా ఉంటావా? ఉంటాను సార్. దేంట్లో ఎక్సలెంట్ గా ఉంటావు నువ్వు? జీకే. మరి సబ్జెక్ట్స్ లో వేటిలో ఉంటావు ఎక్సలెంట్ గా? మ్యాథ్స్. అమ్మా, మీరు మైక్రోబయాలజీ లెక్చరర్ గా ఉన్నారు. అవునండి. ఎప్పటి నుంచి టీచ్ చేస్తున్నారండి? 5 years నుంచి. ఏ కాలేజ్ లో? అక్కడ జూనియర్ కాలేజ్. గుడ్. పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐపీఎస్ సార్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన ఐదో పార్టిసిపెంట్ ఫ్రమ్ కడప, మిస్ శ్రేయ విత్ హర్ మదర్ పద్మావతి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ శ్రేయ. హాయ్. పద్మావతి గారు నమస్తే అండి. శ్రేయ స్టడీయింగ్ ఇన్ 7th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ గురుకుల్ విద్యాపీఠ్. ఎస్ సార్. అండ్ శ్రేయ డాన్స్ బాగా చేస్తుంది, బొమ్మలు బాగా గీస్తుంది, స్టెప్పులు బాగా వేస్తుంది. ఎస్ సార్. మా మీరు తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. అవును. ఏ స్కూల్లో అండి? గురుకుల్ విద్యాపీఠ. పాప పెద్దగా ఏమవుతావు? జెనెటిక్ ఇంజనీర్. ఎందుకు జెనెటిక్ ఇంజనీర్ అవ్వాలని? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్. గుడ్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మాస్టర్ శరత్ చంద్ర విత్ హిస్ మదర్ రేణుక గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ శరత్ చంద్ర. హలో సార్. రేణుక గారు నమస్తే అండి. నమస్తే. శరత్ చంద్ర స్టడీయింగ్ ఇన్ 7th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ భాష్యం పబ్లిక్ స్కూల్. ఎస్ సార్. అండ్ శరత్ చంద్రకి చాలా ఇష్టమైనది హిస్టరీ బుక్స్ చదవడం. అమ్మా, మీరు డాక్టర్, అవును సార్. వర్కింగ్ యాజ్ ఫిజియోథెరపిస్ట్. అవును సార్. పెద్దగా ఏమవుతావు నాన్న? ఐఐటి రాసి సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. నేను క్వశ్చన్ చెప్పిన తర్వాత ఆ ఆప్షన్స్ విన్న తర్వాత అమ్మతో డిస్కస్ చేసుకుని మీరు నాకు ఆన్సర్ చెప్పొచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చెప్పేయచ్చు. ఆర్ యు రెడీ? ముందుగా స్వాతిక, రెడీయా? నీ క్వశ్చన్. మన జాతీయ గీతంలో వినిపించే రెండో రాష్ట్రం ఏది? నీ ఆప్షన్: ఏ పంజాబ్, బి బెంగాల్, సి ఒడిస్సా అండ్ డి గుజరాత్. గుజరాత్. Shall I freeze Gujarat? Okay, I freeze option D, Gujarat.
పంజాబ్, సింధు గుజరాత్. సో అదేగా రెండవది. సో రైట్ ఆన్సర్ 10 points to you. రెడీ ఆదిత్య? యా Sir. యా. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా టీంలో ఒకప్పుడు పనిచేసిన ఏఆర్ రెహమాన్ ఏ వాద్య పరికరాన్ని ప్లే చేసేవారు? ఏ కీబోర్డ్, బి గిటార్, సి తబలా అండ్ డి ఫ్లూట్. Guitar. గిటార్ అడిగావా అమ్మని? Sir. ఫ్రీస్తేనా కాన్ఫిడెంట్ గా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి గిటార్. ఆదిత్య, ఏఆర్ రెహమాన్ గిటార్ కూడా ఖచ్చితంగా వాయించేవారు, కానీ ఇళయరాజా గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన ప్లే చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్, నాట్ గిటార్. ఓకే, -5. రెడీ అమ్మా? స్నేహ సాహితీ. డాక్టర్ రమణ్ సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? నీ ఆప్షన్స్: ఏ ఒడిస్సా, బి పంజాబ్, సి ఛత్తీస్గఢ్ అండ్ డి జార్ఖండ్. B. Punjab. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి పంజాబ్. స్నేహ సాహితీ. డాక్టర్ రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్రం పంజాబ్. రాంగ్ గెస్. -5. ఎవరైనా చెప్పగలరా? Chhattisgarh. ఛత్తీస్గఢ్. ఎస్. ఎప్పటి నుంచో తెలుసా? 2003. ఆయన హీజ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ టర్న్డ్ చీఫ్ మినిస్టర్. ఓకే, రెడీయా శ్రీచంద్ర? నీ క్వశ్చన్. హడ్సన్ రివర్ ప్రధానంగా ఏ అమెరికన్ సిటీ మీదుగా ప్రవహిస్తుంది? నీ ఆప్షన్: ఏ లాస్ ఏంజలస్, బి న్యూయార్క్, సి వాషింగ్టన్ డీసీ అండ్ డి షికాగో. A. Los Angeles. ఏ లాస్ ఏంజలస్. షూర్? పక్కా? పక్కాగా ఫ్రీజ్ చేయనా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ లాస్ ఏంజలస్. శ్రీచంద్ర, ఇప్పుడు విన్నావా హడ్సన్ రివర్ గురించి? Hudson Bay. హడ్సన్ బే గురించి విన్నావు. ఈ హడ్సన్ రివర్ దాదాపు 500 కిలోమీటర్లు ప్రవహించి చివరికి అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. అండ్ ఇది ప్రధానంగా పారే ఊరు లాస్ ఏంజలస్ కాదు. -5. ఇట్స్ న్యూయార్క్ సిటీ. ఓకే, రెడీ అమ్మా? శ్రేయ, నీ క్వశ్చన్. సెల్ ఫోన్ సర్వీసులు మన దేశంలో ఏ నగరం నుంచి ప్రారంభమయ్యాయి? నీ ఆప్షన్: ఏ ముంబై, బి చెన్నై, సి కోల్కతా అండ్ డి బెంగళూరు. Mumbai, sir. ఆప్షన్ ఏ ముంబై. షూరా? గెస్సా? Yes. గెస్ చేస్తావా అయితే? Mumbai. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ ముంబై. అచ్చా, మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నావు నువ్వు. అది పెద్ద సిటీ కాబట్టి. శ్రేయ, లాజికల్ గా ఆలోచించావు కానీ మ్యాజికల్ గా మిస్ అయ్యావు. రాంగ్ గెస్. -5. రైట్ ఆన్సర్ ఇస్ కోల్కతా. వెల్, చివరిగా శరత్ చంద్ర, రెడీయా? Yes, sir. మిక్కీ మౌస్ కి ప్రతి చేతికి బొటన వేలుతో కలుపుకొని ఎన్ని వేళ్ళు ఉంటాయి? నీ ఆప్షన్: ఏ 4, బి 5, సి 6 అండ్ డి 3. ఆప్షన్ ఏ 4. కానీ అమ్మ ఇంకేదో అన్నట్టున్నారు. మీరు 3 అనుకుంటున్నారు, తను 4 అంటున్నాడు. ఏ ఫ్రీజ్ చేద్దాం? Option A. 4. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ 4. మిక్కీ మౌస్ కి బొటన వేలుతో కలిపి ఉండేవి వేళ్ళు 4. రైట్ ఆన్సర్. 10 points to you. వెల్, మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్వాతిక విత్ 10 points, శరత్ చంద్ర విత్ 10 points, ఆదిత్య విత్ -5 points, స్నేహ సాహితి విత్ -5 points, శ్రీచంద్ర విత్ -5 points అండ్ శ్రియా విత్ -5 points. సో మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి అమ్మలు, మీరు చెప్పిన మాట కొందరం విన్నాం, కొందరం వినలేదు, అయినా పాయింట్లు పెట్టేశాం, కొన్ని పోగొట్టేశాం. నెవర్ మైండ్. మరి మిగతా ఆటను అమ్మలందరూ దయచేసి మా పేరెంట్స్ టేబుల్ నుంచి వీక్షించాల్సిందిగా ప్రార్థన. అండ్ వెళ్లే ముందు మీ పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ సలహాలు చెప్పేసి వెళ్తాం. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన సెకండ్ రౌండ్ రాత గీత. మిమ్మల్ని 6 కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న ఆ టచ్ స్క్రీన్ మీద ఆన్సర్ రాయాలి.
మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్, అండ్ తప్పైతే -5. సో క్వశ్చన్ పూర్తిగా విని వెంటనే ఆన్సర్ రాసి పాయింట్లు పట్టేయండి. 6 కరెక్ట్ గా రాస్తే 60 పాయింట్లు మీ సొంతం అవుతాయి. ఓకే, సో రాతా గీతాలో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మనకు ఉత్తరాలు అందించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఎవరు? Out of 6 5 అటెంప్ట్ చేశారు. పోస్ట్ మ్యాన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్. పర్ఫెక్ట్, రైట్ ఆన్సర్ అండ్ 10 points to all 5 of you. Here comes the second question. మెహబూబా ముఫ్తీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? మెహబూబా ముఫ్తీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? అవుట్ ఆఫ్ 6 నలుగురు అటెంప్ట్ చేశారు అండ్ ఇద్దరు అటెంప్ట్ చేయలేదు. అటెంప్ట్ చేసిన నలుగురు రాశారు జమ్మూ అండ్ కాశ్మీర్ అని. That's the right answer and 10 points to all 4 of you. Here comes the third question. Bangar Raju, Vikramaditya, Hathiram Baba, a hero parent. Out of 6 5 అటెంప్ట్ చేశారు అండ్ 5 రాశారు నాగార్జున. బంగారాజు ఎక్కడ విన్నావు? సోగ్గాడే చిన్న ఆయన. విక్రమాదిత్య ఆయనేనా? హాతీరామ్ బాబా రిలీజ్ అయిందా? కాబోతుందా? కింగ్ నాగార్జున ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to all 5 of you. రాతా గీతాలో 4th క్వశ్చన్. కానీ ఈ క్వశ్చన్ నేను నా ల్యాప్టాప్ లోంచి కాదు, ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ లోంచి ప్రింట్అవుట్ తీసి అడుగుతాను. ఓకే, సో కంట్రోల్ పి. Here is a question. హార్ట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో కనపడే ఇంకో శరీర భాగం ఏది? Out of 6 6 రాశారు, అందులో 5 రాశారు ఇయర్. కానీ ఒక్కరు మాత్రం మళ్ళీ హార్ట్ అని రాశారు. నేను అడిగింది ఇంకో శరీర భాగం అమ్మా, HEART. ఇంకో శరీర భాగం ఏమిటి అందులో? EAR. ఇయర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 10 points to all 5 of you and -5 to Shreya. రాతా గీతాలో the 5th question for all of you. B E H K ఈ సిరీస్ లో నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏది? Out of 6 5 ఆన్సర్ చేశారు, బట్ ఐ హావ్ వేరియడ్ ఆన్సర్స్ హియర్. NMMOL. ఓకే, నేను చెప్పిన సిరీస్ ఏంటి? BEHK. బి తర్వాత ఈ వచ్చింది, మధ్యలో ఏం మిస్ అయ్యాయి? CD మిస్ అయ్యాయి. సో ఈ తర్వాత 2 మిస్ అవుతాయి అంటే FG, కాబట్టి ఏమొచ్చింది? H వచ్చింది. ఆ తర్వాత 2 మిస్ అయ్యాయి, IJ, కాబట్టి K వచ్చింది. ఆ తర్వాత 2 మిస్ అయితే LM వచ్చేది N is the right answer. కాబట్టి ఆదిత్యకి మాత్రమే 10 points అండ్ మిగతా నలుగురికి -5. Well done ఆదిత్య. Here comes the last question in Ratha Gita. H2O అనేది దేనికి కెమికల్ సింబల్?
అందరూ అటెంప్ట్ చేశారు and అందరూ రాశారు వాటర్ అని. H2O అంటే వాటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ and 10 points to all 6 of you. వెల్, మొత్తానికి రాతా గీత రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శరత్ చంద్ర లీడింగ్ విత్ 55 points, స్వాతిక విత్ 50 points, ఆదిత్య విత్ 45 points, స్నేహ సాహితి విత్ 40 points, శ్రీ చంద్ర విత్ 40 points అండ్ శ్రియ విత్ 5 points. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ తేట తెలుగు. ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను, కానీ ఆ పదంలోని అక్షరాలు రివీల్ చేయను. ఒక్క అక్షరం మాత్రమే చూపిస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన క్లూని బట్టి, ఓపెన్ చేసిన అక్షరాన్ని బట్టి, ఉన్న అక్షరాల సంఖ్యని బట్టి ఆ పదం ఏమిటో మీరు కనుక విత్ ఇన్ టైం చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను ఫర్ 15 points. ఆ తర్వాత వన్ మోర్ లెటర్ ఫర్ 10 points అండ్ ఫైనలీ లాస్ట్ లెటర్ ఫర్ 5 points. ఓకే, తేట తెలుగులో మొదటి పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, అమ్మ గురించి అందరూ చెప్తారు, కానీ ఆయన గురించి ఈ మధ్య ఎన్టీఆర్ చెప్పాడు. ఫాస్టెస్ట్ బదర్ స్వాతిక, యువర్ ఆన్సర్ ప్లీజ్. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. సో 6 అక్షరాలు సరిపోయాయి. మా అక్షరం సరిపోయింది. క్లూ లక్షణం ఎలా సరిపోయింది? ఎన్టీఆర్ మూవీ నేమ్. ఎన్టీఆర్ మూవీ నేమ్. చాలా మంచి సినిమా, చాలా మంచి ఆన్సర్. రైట్ ఆన్సర్ 20 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, సినీ తారల్ని, క్రికెట్ స్టారుల్ని ఆరాధించేవాడు. This time the fastest buzzer is taken by Shreya. Your answer. అభిమానం. అభిమానం అంటే ఎన్ని అక్షరాలు? 5. అభిమానం అంటే 4 అక్షరాలు. ఉన్నవి 5 అక్షరాలు. -5. Well, for 15 points, I reveal letter number 4. స్నేహ సాహితి, your answer. అభిమానులు. అభిమానులు. బీను సరిపోయింది, క్లూను సరిపోయిందా? అభిమానులు. సో రైట్ ఆన్సర్ 15 points to you. తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? టీ. నేను మీకు ఇస్తున్న క్లూ, యుద్ధానికి సిద్ధమయ్యే సోల్జర్స్ కి హెడ్. ఫాస్టెస్ట్ బజర్ టేకెన్ బై ఆదిత్య. యువర్ ఆన్సర్. సేనాధిపతి. క్లూ సరిపోయిందా? సార్, ఎలాగా? యుద్ధానికి వెళ్ళే సోల్జర్స్ అందరికి సేనాధిపతి హెడ్. అవునా? హెడ్డేనా? సార్. గుడ్డేనా? గుడ్డే. రైట్ ఆన్సర్ 20 points to you. మీ అందరి కోసం తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. 7 అక్షరాల పదం, కొంచెం పెద్ద పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటా లెటర్? నేను మీకు ఇస్తున్న క్లూ, ఇండియన్ ఓషన్ లో ఇది ఒక భాగమే. ఏమిటో మరి భాషను చెప్పడానికి ముందుకు వస్తోంది శ్రీయా. యువర్ ఆన్సర్. అరేబియా నది. అరేబియా నది. అరేబియా నది. సరిపోయిందా? సరిపోయిందా? సరిపోలేదు. -5. 12 15 points. I reveal letter number 6. Fastest buzzer, Sarath Chandra. Your answer, please. అరేబియా సముద్రం. అరేబియా సముద్రం. Sure? Yes? Yes, sir. So Arabia Samudram is the right answer. 15 points to you. తేట తెలుగులో 5వ పదం on the screen.
5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? బమ్. సో ఆన్సర్ కూడా వండర్ఫుల్ గా ఉండాలి. ఓకే, నేను మీకు ఇస్తున్న క్లూ రిబ్బన్ కట్టింగు, తొలి క్లాప్ కొట్టింగు. లటక్కని బజర్ నొక్కేశాడు మిస్టర్ సి చంద్ర. యువర్ ఆన్సర్ గృహ ప్రవేశం. అది వమ్మ సెమ్మ? సెమ్. సో మైనస్ 4. 15 points. I reveal letter number 2. 2 వరంగానే బజర్ నొక్కేసింది స్వాతిక. యువర్ ఆన్సర్? ప్రారంభోత్సవం. రంభం సరిపోయా? మరి క్లూ? ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు రిబ్బన్ కట్ చేసి క్లాప్. ఏదైనా స్టార్ట్ చేసేప్పుడు రిబ్బన్ కట్ చేస్తారు, సినిమా స్టార్ట్ చేసేప్పుడు క్లాప్ కొట్టేస్తారు. అవునా? మరి నేను కూడా క్లాప్స్ కొట్టాలా? రైట్ ఆన్సర్. 50 points to you. తేట తెలుగులో ఆఖరి పదం, 6వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ ఒక్కసారి ఛాంపియన్ అయి చూపించండి. ఎన్నో ఫోన్ కాల్స్, మరెన్నో మెసేజెస్. ఒక్కసారి ఛాంపియన్ అయి చూపించండి. ఎన్నో ఫోన్ కాల్స్, మరెన్నో మెసేజెస్. మళ్ళీ బజర్ నొక్కేశాడు శ్రీ చంద్ర. యువర్ ఆన్సర్? అభినందనలు. దా సరిపోయిందా? క్లూ సరిపోయిందా? ఎలా? అందరు అభినందిస్తారు. అభినందిస్తారా? ముందుగా నేను కూడా అభినందించిన నిన్ను. That's a perfect answer. 20 points to you. తేట తెలుగు పూర్తయ్యేసరికి మన కోటలో స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్వాతిక లీడింగ్ విత్ 85 points, శరత్ చంద్ర విత్ 70 points, ఆదిత్య విత్ 65 points, స్నేహ సాహితి విత్ 55 points, శ్రీ చంద్ర విత్ 55 points అండ్ శ్రియా విత్ -5 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. మీరు కనుక బజర్ ఫాస్ట్ గా నొక్కేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే ఇచ్చేస్తాను 10 points ఫర్ రైట్ ఆన్సర్. అండ్ తప్పైతే -5. ఆల్రెడీ సో క్వశ్చన్ అందరికీ కామనే. బజర్ రౌండ్. దృశ్యంలో ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే చిత్రంలో ఉన్న మహనీయుడు ఎవరు? పిక్చర్ ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్. ఆదిత్య, యువర్ ఆన్సర్? రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఎలా చెప్పగలవు? ఆయన గడ్డమే ఆయనకి ఇండికేషన్. షూరా? పక్కా? అయితే పక్కాగా 10 పాయింట్లు ఫర్ రైట్ ఆన్సర్. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టండి. ఫోటో ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్. మళ్ళీ ఆదిత్య, యువర్ ఆన్సర్? ధోని. కానీ నాకెందుకో ధోని కాదనిపిస్తుంది. ఒరిజినల్ ఫోటో ప్లీజ్. అది ధోని. అయితే పాయింట్ కానీ రైట్ ఆన్సర్. 10 points to you. ఇప్పుడు మీ అందరికీ దృశ్యంలో 3వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే పద్యాన్ని రాసిందెవరు? పద్యం ప్లీజ్. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. అది ఎవరో చెప్పడానికి ముందుకొచ్చాడు శరత్ చంద్ర. యువర్ ఆన్సర్? వేమన శతకంలోని పద్యంలోని వాక్యమా ఇది? పక్కానా? కానీ ఎక్కడో నీకు డౌట్ గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అవునా శరత్ చంద్ర? ఈ వాక్యం ఉన్న పద్యం వేమన శతకంలో లేదు. స్ట్రాంగ్ గెస్. -5. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ భర్తృహరి. భర్తృహరి శతకంలోని పద్యంలోని వాక్యం ఇది. హియర్ కమ్స్ ద ఫోర్త్ క్వశ్చన్ ఇన్ దృశ్యం. ఇప్పుడు మీరు చూడబోయే గేయాన్ని రాసింది ఎవరు? గేయం ప్లీజ్. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఎవరమ్మా ఆదిత్య? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు. షూరా?
షూర్ సార్ పక్కానా? పక్కా సార్. చదివావా ఉందా సిలబస్ లో? మా మదర్ చెప్పారు. మీ మదర్ చెప్పారా? అవునా? అది ఇప్పటిదాకా అన్ని ఆన్సర్లు బాగానే చెప్తూ వచ్చావు, ఇప్పుడు బాగా చెప్తావని అనుకున్నాను. నేను అనుకున్నట్టే బాగా చెప్పావు. రైట్ ఆన్సర్ 10 points to you. తెలుసా ఆ పోయం ఏంటో? చదవలేదా? మేలిమి బంగారు మెలతల్లారా, కలువల కన్నుల కన్నెల్లారా, తల్లులు గన్న పిల్లల్లారా, విన్నారమ్మా ఈ కథను అని. సో పుత్తరి బొమ్మ పూర్ణమ్మ అని ఒక అమ్మాయి గురించి రాశాడనమాట ఆయన. వెల్, ఇక మిగిలింది రెండు క్వశ్చన్స్. ఆ 2 questions కి ఫార్మాట్ ఏంటంటే, నేను ఒక పిక్చర్ చూపిస్తాను అండ్ ఒక స్టేట్మెంట్ చెప్తాను. పిక్చర్ చూపించిన తర్వాత నేను చెప్పిన స్టేట్మెంట్ విని అది అవును ఆర్ కాదు మాత్రమే మీరు చెప్పాలి. ఓకే? దృశ్యంలో 5వ క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ఇప్పుడు మీరు చూస్తున్న నిర్మాణంలోని పాలరాతి గోడల మీద ఖురాన్లోని వాక్యాలు కనిపిస్తాయి. ఫాస్టెస్ట్ బస్ శరచంద్ర. అవును. ష్యూరా? చూసావా? రాసున్నాయా? సాక్షాత్తు చూసిన తర్వాత నేను కాదనగలనా? రైట్ ఆన్సర్ 10 points to you. Here comes the last question. Picture please. ఇప్పుడు మీరు చూస్తున్న స్టిల్ ఉన్న సినిమా పేరు శ్రీమంతుడు. ఫాస్టెస్ట్ బజర్ స్వాతిక, యువర్ ఆన్సర్. అవును. మహేష్ బాబు. అవును అని ఎలా చెప్పగలవు? ఆయన వేరే సినిమా సైకిల్ దొక్కలేదా? లోకేష్. శ్రీమంతుడేనా? ఎస్ సార్, సినిమాలో తప్పుతారా? రైట్ ఆన్సర్ 10 points to you. వెల్, మొత్తానికి దృశ్యం రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్వాతిక లీడింగ్ విత్ 95 points, ఆల్సో ఆదిత్య విత్ 95 points, శరత్ చంద్ర విత్ 75 points, స్నేహ సాహితి విత్ 55 points, శ్రీచంద్ర విత్ 55 points అండ్ శ్రియా విత్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన ఆఖరి రౌండ్. ఇవాల్టి ఛాంపియన్ ని డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్ గా 1 నిమిషం పాటు వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోండి. బికాస్ 1 minute లో మీరు ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేయగలిగితే అన్ని ఇంటూ 10 points మీ ఖాతాలో పడతాయి. ఓకే? పికప్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఓకే? షల్ వి స్టార్ట్? బిఫోర్ దాట్, ఈ రౌండ్ మీ పోడియం దగ్గర నుంచి కాదు, అది అక్కడ ఉంది హాట్ సీట్, అక్కడ కూర్చుని ఆడతారు. స్వాతిక రెడీ అమ్మా? ప్లీజ్ కమ్. స్వాతిక, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం ఏది? ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? మహాభారతం ప్రకారం బలరాముడి తమ్ముడు ఎవరు? శ్రీకృష్ణ. రైట్ ఆన్సర్. ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ ఏ టీం తరఫున ఆడతాడు? ఇండియా. రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ నెలల్లో 10వ నెల ఏది? మిస్టర్ బీన్ కార్ కలర్ ఏంటి? పరంపురం ఏ రాష్ట్రంలో ఉంది? ఆటో రిక్షాకి ఉండేది స్టీరింగా లేక హ్యాండిలా? హ్యాండిల్. రైట్ ఆన్సర్. పిల్లలు చదివే యూకేజీలో యు అంటే ఏంటి? జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మాతృభాష ఏది? తెలుగు. రైట్ ఆన్సర్. సిల్లీ పాయింట్ అనేది ఏ ఆటకు సంబంధించినది? రోబో సినిమాలో చిట్టి క్యారెక్టర్ నటించింది ఎవరు? రజనీకాంత్. రైట్ ఆన్సర్. కార్తీక పౌర్ణమి ముందు వచ్చే అమావాస్యను ఏ పండుగ అంటారు? టైమ్ అప్. స్వాతిక, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 4 కరెక్ట్, 1 రాంగ్ అండ్ 8 పాస్ చేసావు. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం ఏది అని అడిగాను. పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ వెస్ట్ బెంగాల్. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది అని అడిగాను. ఇండియా. ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ ఏ టీం తరఫున ఆడతాడు అని అడిగాను. ఇండియా అన్నావు. ఐపీఎల్ లో ఆడే టీమ్స్ అన్ని ఇండియన్ టీమ్సే. కోల్కతా నైట్ రైడర్స్. ఇంగ్లీష్ నెలలో 10వ నెల ఏది అని అడిగాను. అక్టోబర్. మిస్టర్ బీన్ కార్ కలర్ ఏంటి అని అడిగాను. గ్రీన్. బరంపురం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఒడిస్సాలో ఉంది. పిల్లలు చదివే యూకేజీలో యు అంటే ఏంటి? యూకేజీ అంటే ఏంటి? అప్పర్ కిండర్ గార్డెన్. సో యు అంటే అప్పర్. సిల్లీ పాయింట్ అనేది ఏ ఆటకు సంబంధించింది అడిగాను. క్రికెట్ కు సంబంధించింది. అదొక పొజిషన్. అవునా బాయ్స్?
కార్తీక పౌర్ణమి ముందు వచ్చే అమావాస్య ఏ పండుగ అని అడిగారు. ఏ పండుగ? దీపావళి. ఓకే, సో మొత్తానికి 4 రైట్ అంటే 4 into 10 40 and 1 రాంగ్ అంటే -5 నెట్ 35 ఎగ్జిస్టింగ్ స్కోర్. సో 95 + 35 130. వెరీ వెల్ ట్రైడ్, వెరీ వెల్ ట్రైడ్. ఆల్ ది బెస్ట్ టు యు. ఆదిత్య రెడీయా? Sir. బ్రేక్ అండ్ క్రాక్ అదర కొడతావా? Sir. ప్లీజ్ కమ్. Aditya, your time starts in 3, 2, 1 and go. Nawaz Sharif ఏ దేశానికి ప్రధానమంత్రి? Pakistan. రైట్ ఆన్సర్. అజ్మీర్, జోధ్పూర్, ఉదయ్పూర్ ఏ రాష్ట్రం? Rajasthan. రైట్ ఆన్సర్. ఏ పండగకి వడపప్పు పానకం రాముల వారికి నైవేద్యంగా పెడతారు? Sri Ram Navami. రైట్ ఆన్సర్. టెన్నిస్ ఆడే ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు? Pass. మంగళవారానికి శనివారానికి మధ్య ఎన్ని రోజులున్నాయి? Pass. పికాచు, రాయ్చు, బల్బేసరస్, యాష్ ఆ యానిమేషన్ పేరేంటి? Pass. బుద్ధగయ అండ్ నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రం? Pass. సాధారణంగా ఆర్టీసీ బస్సుకి ఎన్ని చక్రాలుంటాయి? Pass. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగుల జీతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? Sanction. రైట్ ఆన్సర్. కంపాస్, డివైడర్, ప్రొట్రాక్టర్ ఆ బాక్స్ పేరేంటి? Geometrical box. రైట్ ఆన్సర్. చవితి తర్వాత వచ్చే తిథి ఏది? Pass. లైఫ్ ఆఫ్ పై సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జంతువు ఏది? Tiger. రైట్ ఆన్సర్. ఆలివర్ ట్విస్ట్ రాసింది ఎవరు? Pass. లీడర్ అనే మాటకి తెలుగులో అర్థం ఏంటి? నాయకుడు. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అవుట్. సో ఆదిత్య 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 7 కరెక్ట్ అండ్ 7 పాస్. సరి సమానంగా ఉన్నాయి, ఒక్క తప్పు కూడా చెప్పలేదు. చక్కగా ఆడావు. అండ్ నువ్వు పాస్ చెప్పిన క్వశ్చన్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. టెన్నిస్ ఆడే ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఏ పేరుతో పిలుస్తారు? కోర్ట్. మంగళవారానికి శనివారానికి మధ్య ఎన్ని రోజులు ఉన్నాయని అడిగాను. 4 days. 4 డేసా? బుధ, గురు, శుక్ర 3 days. పికాచు, రాయ్చు, బల్బేసరస్, యాష్ ఆ యానిమేషన్ సిరీస్ పేరేంటి అని అడిగాను. పోకెమాన్. బుద్ధగయ అండ్ నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రం అని అడిగాను. ఎక్కడున్నాయి? బీహార్లో నలంద యూనివర్సిటీ. సాధారణంగా ఆర్టీసీ బస్సుకి ఎన్ని చక్రాలు ఉంటాయని అడిగాను. 6 చక్రాలు ఉంటాయి. చవితి తర్వాత వచ్చే తిథి ఏంటి అని అడిగాను. ఏమొస్తుంది చవితి తర్వాత? పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి. ఆలివర్ ట్విస్ట్ రాసింది ఎవరు అని అడిగాను. చార్ల్స్ డికెన్స్. సో మొత్తం 14 questions లో 7 రైట్ అంటే 7 into 10 70. 70. ఎగ్జిస్టింగ్ స్కోర్ 95. 95 + 70 165. 165. వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్. రెడీయా స్నేహ సాహితి? ప్లీజ్ కమ్. స్నేహ సాహితి, your time starts in 3, 2, 1 and go. 6 నిమిషాలకు ఎన్ని సెకండ్లు? 360 seconds. రైట్ ఆన్సర్. కొబ్బరికాయలకు పేరొందిన రాష్ట్రం ఏది? Kerala. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం దశరథుడికి ఎంతమంది కుమారులు? 4. రైట్ ఆన్సర్. చెస్ బోర్డ్ లో ఒక కలర్ బ్లాక్, మరి రెండో కలర్? White. రైట్ ఆన్సర్. గర్భ ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? Pass. హీరోయిన్ జాస్మిన్, ఫ్రెండ్ జీనీ, మరి హీరో ఎవరు? Pass. సాంచి, ఉజ్జయిని, లతా మంగేష్కర్ ఏ రాష్ట్రం? Pass. హెలికాప్టర్ పెద్దదా, ఏరోప్లేన్ పెద్దదా? Aeroplane. రైట్ ఆన్సర్. సిడ్నీ నగరం ఏ దేశంలో ఉంది? Pass. ఎవరి పుట్టినరోజు నాడు మనం టీచర్స్ డే జరుపుకుంటాం? Sarvepalli Radhakrishnan. రైట్ ఆన్సర్. సంక్రాంతికి మర్నాడు వచ్చే పండగ ఏది? Bhogi. రాంగ్ ఆన్సర్. కింగ్ కాంగ్ సినిమాలో కింగ్ కాంగ్ అంటే ఏ ప్రాణి? Gorilla. రైట్ ఆన్సర్. భారత ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం ఏది? Gujarat. రైట్ ఆన్సర్. స్నేహ సాహితి 1 minute లో యూ హావ్ టేకెన్ 13 questions. వాటిలో 8 కరెక్ట్, 1 రాంగ్ అండ్ 4 పాస్. నువ్వు పాస్ చేసిన అండ్ తప్పు చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. గర్భ ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాను. రైట్ ఆన్సర్ ఇస్ గుజరాత్. హీరోయిన్ జాస్మిన్, ఫ్రెండ్ జీనీ, హీరో ఎవరు అని అడిగాను. అల్లాదీన్, జాస్మిన్ అండ్ జీనీ. సాంచి, ఉజ్జయిని, లతా మంగేష్కర్ ఏ రాష్ట్రం అని అడిగాను. మధ్యప్రదేశ్. సాంచి అంటే సాంచి స్థూపం. లతా మంగేష్కర్ తెలుసా నీకు? ఎవరావిడ? సింగర్. సిడ్నీ నగరం ఏ దేశంలో ఉంది అని అడిగాను. సిడ్నీ, ఆస్ట్రేలియా. సంక్రాంతి మర్నాడు వచ్చే పండగ ఏది అని అడిగాను. Kanuma. నువ్వు చెప్పింది సంక్రాంతి ముందు వచ్చే పండగ. సంక్రాంతి తర్వాత వచ్చేది Kanuma. కనుమ. మొత్తం 13 లో 8 రైట్ అంటే 8 into 10 80 and 1 wrong -5 is equal to 75. And existing score 55. 55 + 75 130. 130. Well tried, very very well tried and all the best to you.
స్నేహ సాహితీ సాహసం చేసింది కానీ 130 వరకు రాగలిగింది. 165 ని బ్రేక్ చేయలేకపోయింది. మరి చూద్దాం మరి ఇప్పుడు శ్రీచంద్ర చేస్తాడేమో. రెడీ అనా? Ready. ఫ్లై చేస్తావా? ప్లీజ్ కమ్. శ్రీచంద్ర, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. హవా మహల్ వసుంధరా రాజే ఏ రాష్ట్రం? Pass. భగత్ సింగ్ సుఖదేవ్ మూడో విప్లవకారుడి పేరేంటి? Pass. 6 రుచులు కలిసిన పచ్చడిని ఏ పండగ సందర్భంగా తయారు చేస్తారు? రైట్ ఆన్సర్. క్యారం బోర్డ్ లో ఎన్ని పాకెట్స్ ఉంటాయి? 4. రైట్ ఆన్సర్. ముఖ్యమంత్రిని ఇంగ్లీష్ లో ఏమంటారు? Chief Minister. రైట్ ఆన్సర్. కార్టూన్ క్యారెక్టర్ స్కూబీడూ అంటే ఏ జంతువు? Kuka. రైట్ ఆన్సర్. సింగరేణి పేరు చెప్పగానే గుర్తొచ్చే ఖనిజం ఏది? Pass. నీటిపైన వెళ్లేది షిప్, మరి నీటి లోపల వెళ్లేది? Submarine. రైట్ ఆన్సర్. సోనియా గాంధీ కుమారుడి పేరేంటి? Rajiv Gandhi. రాంగ్ ఆన్సర్. కల్ మన శరీరంలోని ఏ భాగంలో ఉంటుంది? Head. రైట్ ఆన్సర్. శ్రీనివాస రామానుజన్ ఏ సబ్జెక్ట్ లో జీనియస్? Maths. రైట్ ఆన్సర్. ఫైండింగ్ నెమో చిత్రంలో నెమో అంటే ఏ ప్రాణి? Fish. రైట్ ఆన్సర్. జన్మాష్టమి అంటే ఎవరి పుట్టినరోజు? Vishnu. రైట్ ఆన్సర్. కోనేరు హంపి ఏ క్రీడలో ఛాంపియన్? Chess. రైట్ ఆన్సర్. శ్రీచంద్ర, 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 10 కరెక్ట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 3 పాస్. చాలా చక్కగా ఆడావు. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ అండ్ తప్పు చెప్పిన క్వశ్చన్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. హవా మహల్ వసుంధరా రాజే ఏ రాష్ట్రం అని అడిగాను? Rajas. రాజస్థాన్. భగత్ సింగ్ సుఖదేవ్ మూడో విప్లవకారుడి పేరు? రాజ్గురు. వాళ్ళ ముగ్గురు మనకి చరిత్రలో ఎప్పుడు కలిసే కనిపిస్తారు. సింగరేణి పేరు చెప్పగానే గుర్తొచ్చే ఖనిజం ఏది అని Coal. అడిగాను? Coal. కోల్, నల్ల బంగారం. సోనియా గాంధీ కుమారుడి పేరేంటి అని అడిగాను? నువ్వు రాజీవ్ గాంధీ అన్నావు. ఏమిటి? రాహుల్ గాంధీ. ఓకే, సో 10 into 10 100. 100 minus 5 95. 95. Existing score 55. 55 plus 95 150. 150. Very well tried. Very well tried. All the best to you. మరి స్త్రీ దాటుతుందో చూద్దామా? రెడీ అమ్మా? ప్లీజ్ కమ్. శ్రీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. పరీక్ష రాయడానికి ఇచ్చే టికెట్ ఏది? Hall ticket. రైట్ ఆన్సర్. కరాచీ నగరం ఏ దేశంలో ఉంది? Pass. జింగిల్ బెల్స్, శాంటా క్లాస్, డిసెంబర్ ఆ పండగ పేరేంటి? Christmas. రైట్ ఆన్సర్. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా ఫరాన్ అఖ్తర్ నటించిన చిత్రం పేరేంటి? Pass. రాజకీయ పార్టీ సిపిఐలో సి అంటే? Congress. రాంగ్ ఆన్సర్. హీరోయిన్ పేరు మినీ మౌస్, మరి హీరో పేరు? Mickey Mouse. రైట్ ఆన్సర్. సాధారణంగా ఏ జంతువుపై ఊరేగడాన్ని అంబారీ అంటారు? Pass. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 is equal to? 4. రైట్ ఆన్సర్. రాజాజీ అని ఏ నాయకుని అంటారు? Pass. ఏ రాష్ట్రంలోని ప్రజలకు బెంగాలీ అధికార భాష? West Bengal. రైట్ ఆన్సర్. ఆక్షన్ లో పాడే పాటను ఏ పేరుతో పిలుస్తారు? Pass. సూపర్ హీరో క్రిష్ క్యారెక్టర్ ను పోషించిన బాలీవుడ్ హీరో ఎవరు? Hrithik Roshan. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ పదం అక్నాలెడ్జ్మెంట్ లో రెండవ అక్షరం ఏది? Pass. శ్రియా, 1 minute లో యూ కుడ్ టేక్ 13 క్వశ్చన్స్. వాటిలో 6 కరెక్ట్, 6 పాస్ చేసావు అండ్ ఒక్కటే తప్పైంది. నువ్వు తప్పు చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. కరాచీ నగరం ఏ దేశంలో ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ పాకిస్తాన్. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా ఫరాన్ అఖ్తర్ నటించిన సినిమా పేరేంటి అని అడిగాను. భాగ్ మిల్కా భాగ్. రాజకీయ పార్టీ సిపిఐలో సి అంటే ఏంటి అని అడిగాను. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో సి అంటే Communist. కమ్యూనిస్ట్. నువ్వు అన్నది కాంగ్రెస్. సాధారణంగా ఏ జంతువుపై ఊరేగడాన్ని అంబారీ అంటారు అని అడిగాను. Camel. క్యామెల్ కాదు, ఏనుగు, ఎలిఫెంట్. రాజాజీ అని ఏ నాయకుడిని పిలుస్తారు అని అడిగాను. సి రాజగోపాలాచారి. ఆక్షన్ లో పాడే పాటను ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. వేలం పాట అంటారు. ఒకటోసారి, రెండోసారి గుర్తొచ్చిందా? ఇంగ్లీష్ పదం అక్నాలెడ్జ్మెంట్ లో రెండవ అక్షరం ఏది అని అడిగాను. ఏమిటి? ACK. సో సి ఇస్ ది ఆన్సర్. ఓకే, సో మొత్తం 6 రైట్ అంటే 6 into 10 60 and 1 wrong minus 5 అంటే 55. Existing score Minus 5. minus 5 plus 55 is equal to 50. 50. Very well tried and all the best to you. సో శ్రేయ ఫుల్ గా ట్రై చేసి 50 వరకు రాగలిగింది. ఇక మిగిలింది శరత్ చంద్ర. శరత్ చంద్ర, నువ్వు 75 లో ఉన్నావు అండ్ నీ ముందున్న టార్గెట్ 165. సో యూ మస్ట్ టేక్ మినిమం ఆఫ్ 9 questions to make a tie. 10 చేస్తే యూ విల్ బి ద ఛాంపియన్, లేకపోతే ఆదిత్య విల్ బికమ్ ద ఛాంపియన్. ఓకే, ట్రై చేస్తావా గట్టిగా? Yes, sir. అయిపోతావా ఛాంపియన్? Yes, sir. ప్లీజ్ కమ్. శరత్ చంద్ర,
Your time starts in 3, 2, 1 and go. హ్యారీ పాటర్ పాత్రను క్రియేట్ చేసిన రచయిత్రి ఎవరు? Pass. మణిపూరి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? Manipur. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం ఎలుక ఎవరి వాహనం? Ganeshudu. రైట్ ఆన్సర్. IPL లో MS ధోని ఏ టీం కి కెప్టెన్? Pune. రైట్ ఆన్సర్. సినిమాల నకిలీ సీడీలను ఏ పేరుతో పిలుస్తారు? Piracy. రైట్ ఆన్సర్. కార్టూన్ క్యారెక్టర్ పోపాయ్ కి ఇష్టమైన ఆకుకూర ఏది? Spinach. రైట్ ఆన్సర్. నరక చతుర్దశి మర్నాడు వచ్చే పండగ ఏది? Pass. ట్రాఫిక్ రూల్ ప్రకారం 2-వీలర్ పై ఎంతమంది పెద్దలు వెళ్ళొచ్చు? Iddaru. రైట్ ఆన్సర్. ఇండియన్ ఫీమేల్ క్రికెట్ కెప్టెన్ ఎవరు? Pass. భక్త రామదాసును చెరసాలలో బంధించిన నవాబు పేరేంటి? Pass. 660లో 220 తీసేస్తే ఎంత? 440. రైట్ ఆన్సర్. టైటానిక్ చిత్రంలో టైటానిక్ అంటే? Ship. రైట్ ఆన్సర్. ఉషా ఉతప్ సింగరా ప్లేయరా? Pass. దుర్గాష్టమి మహానవమి ఆ మర్నాడు? Pass. టైమ్ అప్. శరత్చంద్ర 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 8 కరెక్ట్ చెప్పావు, 6 పాస్ చేసావు, ఒక్క తప్పు కూడా చెప్పలేదు. వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెల్ ప్లేడ్. వెల్ డన్. నువ్వు పాస్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. హ్యారీ పాటర్ పాత్రను క్రియేట్ చేసిన రచయిత్రి ఎవరు అని అడిగాను. జేకే రోలింగ్. నరక చతుర్దశి మర్నాడు వచ్చే పండగ ఏది అని అడిగాను. ఏమిటి వస్తుంది? దీపావళి. నరక చతుర్దశి. ఇండియన్ ఫీమేల్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు అని అడిగాను. ఎవరు తెలుసా? మిథాలీ రాజ్. భక్త రామదాసును చెరసాలలో బంధించిన నవాబు ఎవరు అని అడిగాను. తానిషా. ఉషా ఉతప్ సింగరా ప్లేయర్ అని అడిగాను. పాస్ అన్నది. రైట్ ఆన్సర్ ఇస్ సింగర్. మంచి జోష్ గా పాడుతుంది పాటలు ఆవిడ. దుర్గాష్టమి మహానవమి ఆ మర్నాడు అని అడిగాను. ఏమొస్తుంది? విజయదశమి. ఓకే, సో మొత్తం 8 రైట్ ఆన్సర్స్. అంటే 8 into 10 80. 80 ఎగ్జిస్టింగ్ స్కోర్ 75. 75 plus 80 155. 155. Very, very, very well played and very, very well tried. All the best to you. Finally, after all questions, all rounds and all suspenses, Ivalti Sri Gayatri Vidya Samstha champion 165 points తో వైజాగ్ నుంచి వచ్చిన ఆదిత్య. చాలా చాలా బాగా ఆడారు. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Well, now the time to celebrate the success. So let's call upon today's champion, Master Aditya, onto the stage, please. Congratulations. Aditya, వాళ్ళ mother, please come. చెప్పండి, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. అసలు గెలుస్తాడు అనుకోలేదు నేను. గెలుస్తాడు అనుకోలేదు మీరు? అనుకోలేదు అసలు. యాక్చువల్గా అందరు చాలా బాగా ఆడారు. హార్డ్ సీట్ లో అందరూ బాగా ఆడారండి. వీడికన్నా కూడా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్ ఆదిత్య, వన్స్ అగైన్ నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ ఆదిత్యకి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాళ విజేత ఆదిత్యకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. మీ స్కూల్ ఎవరు బాగా సపోర్ట్ చేశారు నీకు? మా సార్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. మీ సర్స్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ మరైతే మీ సర్స్ ఒకసారి థ్యాంక్స్ చెప్పచ్చు కదా. థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య, ఆట ఎక్కడితో అయిపోలేదు. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రావాలి. బికాస్ ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ టైం నీతో పాటు చాలా మంది ఛాంపియన్స్ వస్తారు సెమీఫైనల్స్ తలపడడానికి. అక్కడ గెలిస్తే మెగా ఫైనల్స్, అప్పుడు గెలిస్తే క్యాష్ ప్రైజ్ ముచ్చటగా 3 లక్షల రూపాయలు. దాంతో పాటుగా ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రాఫీ కూడా గెలుచుకోవచ్చు. ఓకేనా? బాగా తయారై వస్తావా? గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. అందరికందరూ చాలా చాలా టైట్ గా ఫైట్ చేస్తూ ఉండగా 165 టార్గెట్ ఇచ్చి ఆదిత్య ఊరికే కూర్చున్నాడు అండ్ అలా మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. అందరూ బాగా ట్రై చేశారు, బట్ ఎవరు 165 దాకా రాలేకపోయారు. ఆదిత్య ఛాంపియన్ అయిపోయాడు. మళ్ళీ వచ్చే వారం ఇలాంటి చక్కటి ఫిట్ కోసం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారు. మరి దానికి బాణీ ఎవరు కట్టారు? హుగ్లీ, హౌరా, సుందర్బన్ అడవులు ఏ రాష్ట్రం? ఇండియా. మనం రోజు చూసే టీవీ ఫుల్ ఫామ్ ఏంటి? టెలివిజన్. ఆల్ ఫూల్స్ డే ఏ నెలలో వస్తుంది? ఏప్రిల్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. Like I speak on general social issues and about the theme whichever they give, I can speak instantly on that. మొహెంజోదారో, హరప్పా, ఇండస్ అంటే ఏంటప్పా?
మదర్ థెరిసాకు నోబెల్ ప్రైజ్ ఏ విభాగంలో వచ్చింది?